యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్స్ చూడండి. మాన్సి మేడం అయితే నన్ను మాటనే ఏ అవకాశం వదలటం లేదు. అయినా తన తప్పే ఉందిలేండి. తల్లిని కాలేదు అనే బాధ తనతో అలా మాట్లాడిస్తుంది. నేను కడుపుతో ఉన్నానని తెలిసిన దగ్గర నుంచి ఆ ద్వేషం ఇంకా ఎక్కువైంది. చుట్టుపక్కల వాళ్ళు, ఇంటికొచ్చిన వాళ్ళు కూడా నన్ను చూపించి మాన్సి మేడంని కించపరుస్తూ మాట్లాడుతున్నారు. దానివల్ల నీరజ్ సార్ కూడా బాధపడుతున్నారు. అసలు నా కడుపు ఎందుకు వచ్చిందా అని బాధపడుతున్నాను సార్. ఏంటా మాటలు? పిల్లలు కావాలని తప్పించిన నువ్వేనా ఇలా మాట్లాడేది? అవును సార్, పిల్లలు కావాలనుకున్నాను. దేనికి? ఈ వంశానికి వారసునివ్వాలని, పుట్టబోయేవాడికి ఈ కుటుంబంలోని సంతోషాలనివ్వాలని. కానీ ఆ సంతోషం ఎక్కడుంది సార్? వాడికి అమ్మ నాన్నల ప్రేమ ఉంటే సరిపోదు, బాబాయ్ పిన్ని ప్రేమ కూడా కావాలి. నీరజ్ సార్ నా బాబుని ఎత్తుకొని నేన్రా బాబాయిని అని ముద్దు చేయాలి. మాన్సి మేడం తనకి నా మీద ఎంత కోపం ఉన్నా పిల్లలు పుడితే వాళ్ళ కోసమైనా నాతో కలిసిపోతుందనే ఆశ. ఇవన్నీ నెరవేర్తాయనే నమ్మకం నాకు కనిపించట్లేదు సార్. అందుకే ఈ బాధ. కడుపుతో ఉన్నానన్న మాటే కానీ నాకు సంతోషం కలగటం లేదు సార్. నాకే ఎందుకు ఇలా జరుగుతుంది సార్? నిజంగానే నేను ఏదైనా తప్పు చేశానా? మాన్సి మేడం చెప్తున్నట్టుగానే అంత పాపానికి ఒడిగట్టానా? ఒక ఆడదానికి మాతృత్వాన్ని దూరం చేసిన నాకు తల్లయ్యే అర్హత ఉందంటారా? లేదు లేదు, అర్హత నాకు లేదు. తల్లి అర్హత నాకు లేదు. లేదు 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 లేదు. నువ్వే తప్పు చేయలేదను. ఎక్కువగా ఆలోచించి నిన్ను నువ్వు దోషిగా డిసైడ్ అవ్వకు. నువ్వు ఈ టైంలో ఇలా ఎమోషనల్ గా ఫీల్ అవ్వడం కరెక్ట్ కాదను. నువ్వు తప్పు చేయలేదని నేను నమ్ముతున్నాను. నీరజ్ నమ్మే రోజు కూడా త్వరలోనే వస్తుందను. ఎందుకంటే నిజం ఎప్పుడు ఎక్కువ రోజులు దాగదు. ఆ నిజం తెలిసాక ముందు కంటే ఎక్కువగా నీరజ్ నిన్ను గౌరవిస్తాడు. ట్రస్ట్ మీ అను. టైమ్ ఈజ్ ఎవ్రీథింగ్. త్వరలోనే అన్ని సర్దుకుంటాయి. సార్ ఏంటి సడన్ గా బస్తీ తీసుకొచ్చారు? నువ్వు కొన్ని రోజులు మీ అమ్మ వాళ్ళ దగ్గర ఉండబోతున్నావను. దేనికి సార్? అలా ఉండటం ఫార్మాలిటీ అని అత్తమ్మ చెప్పారా? లేదన్నా. ఫార్మాలిటీ అయినా ఆచారమైనా నేను మిమ్మల్ని వదిలి ఉండలేను సార్. ఎలాగో వచ్చాం కాబట్టి అమ్మా నాన్న వాళ్ళని పలకరించి కాసేపు ఉండి వెళ్ళిపోదాం. నేను చెప్పేది విను. ఇలాంటి టైంలో
నిన్ను ఇక్కడ వదిలి వెళ్ళడం నాకు ఇష్టం లేదు. కానీ ఇంట్లో సిచ్యువేషన్స్ చూస్తుంటే నువ్వు అక్కడ ఉండడం కంటే ఇక్కడ ఉండడమే మంచిదనిపిస్తోంది. ఇప్పుడు నాకు అక్కడ ఏం తక్కువైంది సార్? పీస్ ఆఫ్ మైండ్. సార్ ఎస్ అను, నేను నిన్ను అబ్జర్వ్ చేస్తూనే ఉన్నాను. యు ఆర్ నాట్ ఎట్ ఆల్ హ్యాపీ దేర్. పైగా అక్కడ ఏదో ఒక రకంగా మెంటల్గా డిస్టర్బ్ అవుతూనే ఉన్నావు. ఈ టైంలో అలాంటి డిస్టర్బెన్సెస్ ఉండకూడదు. అది నీకే కాదు, కడుపులో ఉన్న బేబీ గ్రోత్కి కూడా మంచిది కాదు. ఓహో, నిన్న రాత్రి నేను ఎమోషనల్ అయ్యానని మీరు డెసిషన్ తీసుకున్నారు కదా? లేదు సార్, నేను అన్నిటినీ ఫేస్ చేయగలుగుతాను. అవన్నీ అవాయిడ్ చేస్తానులేండి. ప్రశాంతంగా ఉండడానికి ట్రై చేస్తాను. అది ట్రై చేస్తే రాదను, చుట్టూ ఉండే ఎన్వైర్న్మెంట్ ద్వారా క్రియేట్ అవ్వాలి. ఇంట్లో అలాంటి సిచ్యువేషన్స్ అస్సలు కనిపించట్లేదు. సో నా మాట విని కొన్ని రోజులు నువ్వు మీ పేరెంట్స్ దగ్గరే ఉండవు. సిచ్యువేషన్ కొంచెం సెట్ అయిందనిపిస్తే నేనే వచ్చి తీసుకెళ్తాను. సార్ అను, కాదనుకో, సరేనా? సరే, మీ ఇష్టం. అను, ఏంటి సార్? మన ఇంట్లో జరుగుతున్న విషయాల గురించి మీ పేరెంట్స్తో డిస్కస్ చేయకు. నువ్వే కొద్ది రోజులు ఇక్కడ ఉండాలనిపించి వచ్చానని చెప్పి మేనేజ్ చేయి. అలాగే సార్. పద. ఎప్పుడు చూసి పేపర్ చదువుతూ ఉంటావు, ఏముంటది అందులో? అమ్మిని తీసుకొచ్చి ఏర్పాట్లు చూడొద్దు. అమ్మా, అమ్మా, నాన్న, నూరేళ్ళు ఆయుషమి, ఇప్పుడే నీ గురించి అనుకుంటా ఉన్నావు. సరే కూర్చోండి. సార్ నమస్తే, కూర్చోండి సార్. అలా కూర్చోండి. చూస్తూ నిలబడకపోతే మంచినీళ్ళు తీసుకురావే. అట్నే కూర్చో బుజ్జమ్మా. పర్వాలేదు నాన్న. పర్లేదు, కూర్చోమ్మా. ఎక్కువసేపు అలా నిలబడకూడదు. సరే. మంచినీళ్ళు అమ్మి తీసుకో. నాకొద్దమ్మా. వద్దంటే ఊరుకుంటావేంటే బుజ్జమ్మా? ఇలాంటప్పుడు నీళ్ళు ఎక్కువ తాగాలమ్మా. తీసుకోమ్మా. అయ్యో, అయ్యో, మెల్లగా మెల్లగా మెల్లిగా అమ్మా. మెల్లగా అమ్మి, పైకి చూడు. మెల్లగా పైకి చూడు. జాగ్రత్త. పర్వాలేదు నాన్న, పర్వాలేదమ్మా. అను త్వరలో ఓ బిడ్డకు తల్లి కాబోతుంది. అయినా కూడా అను మీ దృష్టిలో చిన్నపిల్లే కదా సుబ్బు గారు? పిల్లలు ఎప్పుడు తల్లిదండ్రుల దృష్టిలో చిన్నవాళ్లే కదా సార్. మాకు తనే కదా లోకం. ఈ ప్రేమ ఎఫెక్షనే తనక్కడ మిస్ అవుతుంది. సార్, ఐ మీన్ మిమ్మల్ని చాలా మిస్ అవుతుంది. అందుకే మీతో కొన్ని రోజులు ఉంటానంటే తనకి హ్యాపీగా ఉంటుందని తీసుకొచ్చాను. చాలా మంచి పని చేశారు సార్. నిజానికి తొలి కాన్పు పుట్టింటి వాళ్ళే జరిపించాలి. అందుకే బుజ్జమ్మని ఇంటికి తీసుకెళ్తాము అని మేమే మిమ్మల్ని అడుగుదాం అనుకున్నాము. కానీ అమ్మి మిమ్మల్ని చూడకుండా మీకు దూరంగా ఉండలేదు. పైగా అక్కడ అంతమంది మధ్య ఉంటే కాలక్షేపం బాగుంటుందిలే అని మేము ఆగిపోయాం సారు. ఎంతమంది ఉంటే ఏంట్లండి, తనకక్కడ మనశ్శాంతి. సార్, అదే తన మనసంతా మీ దగ్గరే ఉంది. అందుకే కొద్ది రోజులు మీతోనే ఉండనివ్వండి సుబ్బుగారు. ఆ తర్వాత టైం చూసుకుని నేను తీసుకెళ్తాను. మీరంతగా చెప్పాలా సార్? ఇది మాకు వరం అనుకుంటాం. తనకి కావాల్సిన ఏర్పాట్లన్నీ నేను చూసుకుంటాను. అలాగే రెగ్యులర్ చెకప్స్ అన్నిటికీ నేనే దగ్గరుండి తీసుకెళ్తాను. మీరేమీ శ్రమ తీసుకోకండి. తను ఏ విషయానికి డిస్టర్బ్ అవ్వకుండా, ఎక్కువ ఆలోచించకుండా చూసుకుంటే అంతే చాలు. మా కంటికి రెప్పలా చూసుకుంటాం సారు. మీరు ధైర్యంగా ఉండండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్స్ మేం చెప్పాలి సార్. ఈ టైంలో మా బుజ్జమ్మకి సేవలు చేసుకునే అవకాశం ఇచ్చారు. అను,
నేను బయలుదేరినా? ఆ, సరే సార్. చూసుండారా, మీరు వదిలి వెళ్తుంటే అప్పుడే అమ్మి మొహం చిన్నపోయిండాది. అమ్మి, నువ్వు నవ్వుతూ పంపిస్తే కదా సార్ ధైర్యంగా ఉండేది. నేను ఇక్కడ బాగానే ఉంటాను సార్, మీరు వెళ్ళిరండి. అను, నువ్వేం టెన్షన్ పడకు. నేను ఫ్రీక్వెంట్గా వచ్చి కలిసి వెళ్తుంటాను, సరేనా? వస్తానండి. మళ్ళీ మళ్ళీ చెప్తున్నానని ఏమనుకోకండి. అను, జాగ్రత్త. అలాగే సార్. మీరేం కంగారు పడకండి సారు, అమ్మిని జాగ్రత్తగా చూసుకుంటాం, సరేనా? థ్యాంక్ యూ పద్దు గారు. వస్తాను సుబ్బు గారు. నువ్వెక్కడికి? వాళ్ళేదో మాట్లాడుకుందాం అంటే దూరతానంటావు. సారీ అను. జాగ్రత్త. ఏ అవసరం వచ్చినా కాల్ చేయి. దేని గురించి ఆలోచించకు. మీరు జాగ్రత్త. వీలైతే రోజు వచ్చి వెళ్ళండి, టైంకి భోజనం చేయండి. టేక్ కేర్. లే నీరజ్, ఎన్ని రోజులని నువ్వు ఇలా డల్గా కూర్చుంటావు? జరిగిపోయిన దాన్నే తలుచుకుని కూర్చున్నంత మాత్రాన జరిగిన నష్టం ఎవరూ పూడ్చలేరు కదా. మన లైఫ్ని మనమే సెట్ చేసుకోవాలి. మూవ్ ఆన్ కాక తప్పదు నీరజ్. పద, భోంచేద్దాం. మాన్సీ, డోంట్ ఫోర్స్ మీ. నాకు ఆకలిగా లేదు. నువ్విలా తిండి తిప్పలు మానేసి బాధపడుతూ కూర్చుంటే పోయిన గడప వస్తుందా నాకు? మనకి అన్యాయం చేసిన వాళ్ళు బాగానే ఉన్నారు నీరజ్. మనమే ఇంకా ఇంకా బాధలో కూరుకుపోతూనే ఉన్నాం. నాకు సపోర్ట్గా ఉండి తోడుగా నిలబడాల్సిన నువ్వే ఇలా సైలెంట్గా ఉంటే నన్నెవరు ఓదారుస్తారు? నాకెవరు ధైర్యం చెప్తారు? మాన్సీ, ప్లీజ్ లీవ్ మీ అలోన్. ఐ నీడ్ సమ్ పీస్. అమ్మా, నువ్వింకా భోంచేయలేదా? ప్రశాంతంగా భోంచేసేంత పరిస్థితులున్నాయి ఆర్య. ఒకరిలా ఒకరం లేకపోయినా అందరం కలిసి భోంచేస్తే అయినా ఒకటిగా ఉన్నామనే ఫీల్ కలుగుతుంది. ఒక్కదాన్ని ఏం తింటాను? అమ్మా, నువ్వు తిని టాబ్లెట్స్ వేసుకోవాలి కదా. వీటన్నిటి గురించి ఆలోచిస్తే నీ హెల్త్ ఏం కావాలి? పదమ్మా, భోంచేయమ్మా. అమ్మా ప్లీజ్ రా. కూర్చో. గోపి సార్, నీరజ్ సార్ని మానసి మేడంని సార్ భోజనానికి రమ్మంటున్నారని పిలుచుకురా. అలాగే సార్. ఆర్య, అమ్మా నువ్వు కూర్చో. అమ్మా, ఫస్ట్ నువ్వు తిని టాబ్లెట్స్ వేసుకో. నీరజ్ వచ్చాక మేము అందరం కలిసి తింటాం. నీరజ్, బతిమాలించుకుంటున్నావు నువ్వు. సరే, నేను భోజనానికి వెళ్తున్నాను, నువ్వు వస్తావా రావా? మాన్సీ, నీరజ్ సార్, ఆర్య సార్ మిమ్మల్ని భోజనానికి పిలుస్తున్నారు, మీకోసం వెయిట్ చేస్తున్నారు. ఓహో,
తమ్ముడి మీద ఒక్కసారిగా ప్రేమ పెరిగిపోయింది? ఎందుకు పెరగదు? పాపం భార్యకి ఇక్కడ ప్రశాంతత లేదని తీసుకువెళ్ళి పుట్టింట్లో దిగబెట్టేశారు. అక్కడ ఆవిడ ఫుల్ హ్యాపీగా ఉండుంటుంది. ఇక మనల్ని కూడా ఎలాగోలా మంచి చేసుకోవాలని ట్రయల్ స్టార్ట్ చేసినట్టున్నారు. ఇంట్లో ఎవరికి వాళ్ళు ఓన్ స్ట్రాటజీలో బాగానే మూవ్ ఆన్ అవుతున్నారు, మనం తప్ప. ఇప్పుడు నిన్ను పిలిచి ఆ మాట ఈ మాట చెప్పి తన భార్య తప్పేమీ లేదు, మాన్సిదే అంతా తప్పు, మీరు చూసిన వీడియో ఒక హాలోజినేషన్ అని చెప్పి చిన్నగా మాయ మాటలు చెప్పి కూల్ చేసేస్తారు. తిరిగి ఆవిడ్ని ఇక్కడికి తీసుకొచ్చి ఈ ఇంట్లో సెటిల్ చేసేస్తారు. ఎందుకంటే పాపం బంగ్లా లైఫ్ కి అలవాటు పడిన ఆవిడ గారు బస్తీలో ఎక్కువ రోజులు ఉండలేరు కదా మరి. చచా, తినాలని ఉన్న ఆకలి కూడా చచ్చిపోయింది. నీరజ్, నువ్వు వెళ్ళాలనుకుంటే వెళ్ళు, నేను మాత్రం రాను. ఆ నాటకాలని నేను చూడలేను నీరజ్. గోపి, నాకు ఆకలిగా లేదు, నేను భోజనానికి రావట్లేదని చెప్పు. అలాగే సార్. ఇవాళ నీరజ్కి ఇష్టమైనవన్నీ చేసినట్టున్నారు. సార్, నీరజ్ సార్కి ఆకలిగా లేదంట, భోజనానికి రానున్నారు. ఆర్య వెయిట్ చేస్తున్నాడని చెప్పావా? చెప్పానమ్మా, అయినా రానని చెప్పారు. నువ్వు పిలిచినా రాకపోవడం ఏంటి ఆర్య? అమ్మా, తనకు ఆకలి లేదన్నాడుగా, తర్వాత భోంచేస్తాడులే, నువ్వు తిను. ఆర్య, నువ్వైనా? వాడికి ఆకలి లేదంటే నాకు మాత్రం ఆకలి ఎందుకుంటుందమ్మా? నువ్వు భోంచేసి టాబ్లెట్స్ వేసుకో. వారసుడు, ఆర్యవర్ధన్ వారసుడు అంటే వర్ధన్ కుటుంబానికే వారసుడు. ఆ ఆస్తి అంతటికీ ఏకైక వారసుడు రాబోతున్నాడన్న మాట. గుడ్ న్యూస్. ఎవరికి గుడ్ న్యూస్? ఆ ఆర్యవర్ధన్ కే కదా. అవును జలంధర్. మరి ఆ ఆర్యవర్ధన్ కి గుడ్ న్యూస్ అయితే నాకు బ్యాడ్ న్యూసే కదా. వెరీ బ్యాడ్ న్యూస్. మరి ఇప్పుడు ఈ న్యూస్ ని నాకు గుడ్ గా వాడికి బ్యాడ్ గా ఎలా మార్చుకోవాలి? వెరీ సింపుల్. ఆ గుడ్ న్యూస్ ని బ్యాడ్ న్యూస్ గా మార్చేసుకుంటే సరిపోతుంది. మార్చేద్దాం. నేను పోయేలోపు నాకు తోడుగా ఆర్యవర్ధన్ని తీసుకుపోవాలి అనుకున్నాను. ఎందుకంటే రాజపీనుగు ఒంటరిగా పోదు కదా. అది ఎలాగో కుదరదని అర్థమైపోయింది. కనీసం వాడి వారసునైనా తోడుగా తీసుకెళ్ళిపోతాను. అంటే ఏం చెయ్యాలనుకుంటున్నావు? చంపేస్తాను ఆ వారసుని. ఆర్యవర్ధన్ ఆశని పుట్టక ముందే చంపేస్తాను. వాడి వారసుడితో పాటు వాడి ప్రేమ, అదే మిస్సెస్ అనురాధ ఆర్యవర్ధన్ కూడా చనిపోతుంది. ఎలా జలంధర్? ఆర్యవర్ధన్ నీడనే టచ్ చేయలేము. అలాంటిది తన నీడలో ఉన్న పిల్లాన్ని, తన కడుపులో ఉన్న బిడ్డని ఎలా చంపుతాం? బంగ్లాలో ఉంటే చంపడం కష్టం, కానీ బస్తీకి చేరాక చంపడం పెద్ద కష్టం కాదు కదా శర్మ. అర్థమైంది. బస్తీకి మన వాళ్ళని తీసుకెళ్ళి ముగించేస్తారు. వెరీ గుడ్. ఇంకొక విషయం, మన చేతికి మట్టంటకూడదు.
మన మీద అనుమానం రాకుండా ఈ పని జరిగిపోవాలి. అలా జరగాలి అంటే బస్తీలో ఆ ఒక్క ఇల్లే కాదు, టోటల్గా బస్తీనే తగలబడిపోవాలి. అనుకోకుండా జరిగిన అగ్ని ప్రమాదానికి ఆహుతైపోయిన ఆర్యవర్ధన్ భార్య, సారీ, కడుపుతో ఉన్న భార్య అనే వార్త హల్చల్ చెయ్యాలి. దాంతో ఆర్యవర్ధన్ బ్రతికుండగానే చావాలి. అది చూసి నేను నవ్వాలి.